హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్. నేను ఈరోజు గోంగూర పప్పు కుక్కర్లో ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి దాంట్లో సరిపడా వాటర్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు వేసాను. గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. 2 కట్టలు, 1 కప్పు కందిపప్పుకి 2 కట్టలు గోంగూర వేసాను. గోంగూర పప్పులో చింతపండు కొద్దిగా వేసుకోవాలండి. అప్పుడే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. కారం, పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి. పులుపుకు తగ్గ కారం ఉంటేనే గోంగూర పప్పు టేస్ట్ అండి. దాంట్లో పసుపు వేసి కొద్దిగా సరిపడా నీళ్లు వేసి కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్కి దించేసాను. తర్వాత ఇక్కడ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి తాలింపు గింజలు అన్నీ వేసేసి వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి బాగా వేగిన తర్వాత ఇది మెదిపి పెట్టుకున్నది వేసేయాలండి.